దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాల ఆట ఎపిసోడ్ నెంబర్ 67. శ్రీమాన్ కొట్టిన వాతల్ని చూసుకుంటున్న మైనా. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. కొద్దిసేపటికి శ్రీమాన్ బైక్ ఇంటికి చేరుకుంటుంది. మైనా మౌనంగా బైక్ దిగితే శ్రీమాన్ బైక్ దిగి స్టాండ్ వేసి తనని కోపంగా చూస్తూనే డోర్ దగ్గరికి వచ్చి లాక్ తీసుకుని వెళ్ళిపోతాడు. శ్రీమాన్ వెనుకనే మైనా కూడా మౌనంగా వస్తుంది. శ్రీమాన్ బైక్ కీస్ పక్కకు వేసి తన వైపు చూసేసరికి తన చెంప మీద వాతలు తేలి కనిపిస్తుంటాయి. కానీ చేసింది తప్పు అని అనుకోవడం లేదు. తన మీద అదే కోపంతో రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. శ్రీమాన్ కోపం చూసి మైనా తన రూంలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి అద్దం ముందు నిలబడి చెంప మీద పడ్డ వాతలు చూసుకుంది. ఇప్పుడు తనకి కూడా శ్రీమాన్ కొట్టడం తప్పు అని అనిపించడం లేదు. మౌనంగా వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కార్తిక్ లేటుగా నిద్ర మేలుకొని రూముల నుండి బయటికి వచ్చేసరికి అప్పటికి పల్లవి మందిరంలో పూజ చేస్తూ కనిపిస్తుంది. అక్కడ ఉన్న న్యూస్ పేపర్ చూసి ఆ పేపర్ అందుకొని ఎదురుగా సోఫాలో కూర్చుంటాడు. ఆ పేపర్ చూస్తుండగా ఆలోచనలు పక్కకు వెళ్ళి రాత్రి మైనా శ్రీమాన్ మధ్య జరిగింది ఊహగా ఆ పేపర్లో కనిపిస్తూ ఉంటుంది. కార్తీక్ ఆ ఆలోచనలో ఉండగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ పల్లవి గొంతు వినిపించి ఎదురుగా చూస్తాడు. తను అప్పటికి ఆఫీస్కి రెడీ అయి కాఫీ కప్పుతో కనిపిస్తుంది. ఇప్పటికే లేటుగా నిద్రలేచారు. ఇవాళ ఆఫీస్లో మీకు మీటింగ్ ఉంది. ఆ విషయం మర్చిపోయారేమో. కాఫీ తాగి త్వరగా రెడీ అవ్వండి సార్ అని చెప్పి కాఫీ అందించబోయింది. కార్తీక్ తన మొహంలోకి చూస్తూ కప్ అందుకున్నాడు. అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను సార్ అని చెప్పి అప్పటికే రెడీ చేసిన 2 లంచ్ క్యారియర్స్ కూడా చేతిలో పట్టుకొని ఆ పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కార్తీక్ చూస్తూ ఉండగానే ఆఫీస్కని వెళ్ళిపోయింది. కార్తీక్ అర్థం కాని మనోభావాలతో ఆ కాఫీ తాగుతూ కూర్చున్నాడు. రాత్రి జరిగిన సంఘర్షణతో ఇక్కడ మైనా శ్రీమాని కూడా మాటల్లేవు. ఇద్దరూ కలిసి కిచెన్లో వర్క్ చేసేవాళ్ళు. కానీ శ్రీమాన్ కిచెన్లోకి రాలేదు. వస్తాడేమోనని మైనా ఎదురు చూస్తూ కాయకూరలు కట్ చేస్తుంది. ఇలా టైం గడిచి ఇదేంటి శ్రీమాన్ కిచెన్లోకి ఇంకా రాలేదు అని మైనా అనుకుంటూ కాయకూరలు కట్ చేసి పక్కకు పెట్టి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ పూరీ చేస్తుంటుంది. కొద్దిసేపటికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ చేస్తూ ఉండగా శ్రీమాన్ ఆఫీస్కి రెడీ అయి బయటకొస్తాడు. రాగానే ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. మైనా మామూలుగా చూస్తుంటే శ్రీమాన్ మాత్రం తనని కోపంగానే చూస్తుంటాడు. అలా చూస్తూనే బైక్ కీస్ తీసుకుని వెళ్తుండగా టిఫిన్ చేయకుండా వెళ్తున్నావేంటి శ్రీమాన్ అని అడుగుతుంది. నాకు అవసరం లేదు, బయట చేస్తాను అని అంటాడు. ఎందుకు? ఆల్రెడీ నేను రెడీ చేశాను కదా అంటుంది మైనా. ఆ రెడీ చేయడంలో ఇవాళ నా హ్యాండ్ పడలేదు కదా, నువ్వు చేసిన టిఫిన్ నాకొద్దు అని అంటాడు. అలా అంటావేంటి? ఒక్కొక్కసారి నేను బాధలో ఉండి కిచెన్లోకి రాకపోతే నువ్వు కుక్ చేసి భోజనం ప్లేట్తో నా రూంలోకి వచ్చావు. అప్పుడు నేను తిన్నాను కదా అంటుంది మైనా. నేను మాత్రం తినను అంటాడు కోపంతో. ఇంకా నా మీద కోపం తగ్గలేదా అని అడుగుతుంది. నీ మీద అంత తొందరగా కోపం తగ్గటానికి రాత్రి నేను పడ్డ టెన్షన్ చిన్నదనుకుంటున్నావా అని అడుగుతాడు. అసలు నీ గురించి నేను ఆలోచించలేదు శ్రీమాన్, అందుకే మెసేజ్ పెట్టలేకపోయాను అని అంటుంది. ఆ మాటలు విన్నా కూడా పట్టించుకున్నట్టుగా బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి శ్రీమాన్ నీ మొండి అంటూ మైనా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అప్పటికే బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్తున్న శ్రీమాన్ వైపు చిరాకు కోపంతో చూస్తూ ఏంటిది ఇలా చేస్తున్నాడు అని తిట్టుకుంటూ ఉండిపోతుంది. కార్తీక్ ఆఫీస్కు చేరి క్యాబిన్లోకి వెళ్ళేసరికి పల్లవి అప్పటికే కూర్చొని వర్క్ చూసుకుంటూ ఉంటుంది. కార్తీక్ని చూసినా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన పనిలో తనుంటుంది. కార్తీక్ వచ్చి అతని చైర్లో కూర్చుంటాడు. ముందు ఉన్న ఫైల్ తీసి ఓపెన్ చేస్తాడు. ఇద్దరి మధ్య మౌనం. ఎవరి వర్క్ వాళ్ళు చూసుకుంటున్నారు. అంతలో అనంత్ లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు. గుడ్ మార్నింగ్.
లీవ్స్ ఎక్కువ పెట్టకుండా చూసుకో అనంత్. నువ్వు లీవ్స్ ఎక్కువ పెడుతుంటే పల్లవికి ఇబ్బందవుతుంది అంటాడు కార్తీక్. అంటే నా ప్రాబ్లమ్స్ అలాంటివి సార్. కావాలని నేనైనా ఎందుకు లీవ్ పెడతాను అని నటిస్తుంటాడు. దాదాపు ఆఫీస్‌కి రావడానికి చూడు. ఈరోజు వెళ్ళి ముకుంద్ గారి దగ్గర ఫైల్ తీసుకొనిరా అంటాడు కార్తీక్. ఆ సార్ ఇక్కడికి వస్తానని నాకు ఇన్ఫార్మ్ చేశారు సార్. మళ్ళీ నేనెందుకు వెళ్ళడం అంటాడు అనంత్. ముకుంద్ వస్తున్నాడు అనగానే పల్లవి కాస్త టెన్షన్ పడుతుంటే, అవునా, నాకు ఈ విషయం తెలీదే అంటాడు కార్తీక్. దాంతో పల్లవి అనంత్ని కాస్త అనుమానంగా చూస్తూ, అసలు ముకుంద్ గారు కార్తీక్ సార్కి ఫోన్ చేయకుండా మీకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడమేంటి అని అడుగుతుంది. అంటే మేడం, సార్కి ఫోన్ చేయాలనుకున్నారంట. కానీ ఆ టైంలో సార్ ఫోన్ కలవకపోతే నాకు ఫోన్ చేసి చెప్పారు అని తడబడుతూ చెప్తాడు. పల్లవి దీర్ఘంగా ఆలోచిస్తూ, ఈ విషయం అనే కాదు, ప్రాజెక్ట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ముకుంద్ సార్ ఏదైనా ఉంటే మీకు ఫోన్ చేసి చెప్తున్నాడు. మీ దగ్గర నుంచి కార్తిక్ సార్కి తెలుస్తున్నాయి. అసలు ముకుంద్ గారితో మీరెందుకు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అని అనుమానంగా అడుగుతుంది. తనకొచ్చిన అనుమానానికి అనంత్ టెన్షన్ పడుతుంటాడు. పల్లవి రైట్ చేసిన క్వశ్చన్‌కి కార్తీక్ కూడా సమాధానం కోసం మేనేజర్ వైపు చూస్తుంటాడు. అంటే అది అసలు ముకుంద్ సార్, కార్తీక్ సార్ కంటే ముందే నాకు ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నారు కదా మేడం. ఇక అలా కంటిన్యూగా అవుతూ వచ్చింది. కార్తీక్ సార్‌తో పాటు నేను కూడా ముకుంద్ గారికి కొంచెం దగ్గరయ్యాను కాబట్టి, సార్‌కి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి ప్రతిదీ నాకు కాల్ చేస్తున్నారు అని కాస్త తడబడుతూ చెప్తాడు. అంతే కావచ్చేమో అని కార్తీక్ అనుకుంటే, పల్లవి మాత్రం మేనేజర్ మీద కాస్త అనుమానంగానే ఉంటుంది. ఓకే సార్, నాకు వర్క్ ఉంది, వెళ్ళి చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి జారుకొని క్యాబిన్ నుంచి బయటకొచ్చి, అమ్మో, పల్లవి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నా గురించి బయటపడిందంటే కార్తీక్ సార్ చేతిలో ఇక నేను చావడమే అని అనుకొని అక్కడి నుండి అతని క్యాబిన్‌లోకి వెళ్ళి పల్లవికి రేజ్ అయిన అనుమానం గురించి ముకుంద్‌కి కాల్ చేసి చెప్తాడు. నేను ఏదో ఒక రకంగా కవర్ చేస్తానులే అంటూ ముకుంద్ దగ్గర నుంచి ఆన్సర్ వినిపిస్తుంది. హాస్పిటల్లో ఉన్న మైనా రౌండ్స్ పూర్తి చేసుకుని క్యాబిన్‌లోకి వచ్చి కూర్చొని శ్రీమాన్ కోపంతో టిఫిన్ చేయకుండా వెళ్ళిపోవడం గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, గుడ్ మార్నింగ్ మైనా అంటూ స్ఫూర్తి అక్కడికొస్తుంది. గుడ్ మార్నింగ్ అని మైనా డల్‌గా చెప్పడం చూసి, ఏంటి మైనా అలా ఉన్నావు అని తన చెంప మీద వాతలు ఇంకా లైట్‌గా కనిపిస్తుంటే, ఏంటి చెంప మీద ఆ వాతలు అని అడుగుతుంది. అది నీ బర్త్‌డే పార్టీ అయిపోయిన తర్వాత మీ ఇంటి నుంచి బయటికొచ్చాక అని జరిగింది చెప్తుంది. స్ఫూర్తి అంతా విని, ఓహ్, ఇంత జరిగిందా? మరి నువ్వైనా శ్రీమాన్‌కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వొచ్చు కదా! ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు రోజూ వచ్చే మనిషి ఇంటికి రాకపోతే కంగారుగానే ఉంటుంది అని అంటుంది స్ఫూర్తి. రాత్రి జరిగిన సిట్యుయేషన్ చూశాక నాకు అదే అనిపించింది. నేను మెసేజ్ ఇచ్చి ఉంటే ఇద్దరూ రాత్రి అంత టెన్షన్ పడుతూ నా కోసం రాకపోయేవాళ్ళు అంటుంది మైనా. అసలు నిన్నిక్కడ ఒక విషయంలో మెచ్చుకోవచ్చు తెలుసా అంటుంది స్ఫూర్తి. ఏ విషయం అని అడుగుతుంది మైనా. శ్రీమా నిన్ను కొట్టినా కూడా నువ్వు శ్రీమాన్ మీద సీరియస్ కాలేదు. ఆ విషయం గురించి అంటున్నాను అంటుంది స్ఫూర్తి. అంటే అక్కడ నా తప్పు ఉందని ఆ చెంపదెబ్బ ఫేస్ చేశాను అంటుంది మైనా. తన మాటలకు స్ఫూర్తి కొన్ని క్షణాలు ఆలోచించి, దేవుడి గుడిలో మీ ఇద్దరికీ పెళ్ళైపోయింది. సో కార్తీక్ గురించి ఆలోచించకుండా నువ్వు శ్రీమాన్‌తో లైఫ్ లాంగ్ ఉండొచ్చు కదా మైనా అని అంటుంది. షటప్ అంటూ మైనా కోపంగా లేచి నిలబడుతుంది. అలా కోపడుతుందని ఊహించని స్ఫూర్తి కూడా ఆశ్చర్యపోతూ లేచి నిలబడుతుంది. ఏం వాగుతున్న స్ఫూర్తి నువ్వు? నేను కార్తీక్‌ని ప్రాణంగా ప్రేమించాను. అలాంటప్పుడు శ్రీమాన్‌తో లైఫ్ లాంగ్ ఎలా ఉంటాను అని అడుగుతుంది. అంటే మైనా, అందరి ప్రేమలు సక్సెస్ కావు కదా! అలాగే నీ ప్రేమ కూడా అనుకోవచ్చు కదా అని అంటుంది. అందరి గురించి నాకు తెలీదు. మా ప్రేమ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంకొకసారి ఇలా మాట్లాడకు. శ్రీమా నా మెడలో తాళి కట్టొచ్చు. కానీ అతను నాకు ఎప్పటికీ పరాయివాడే అని అంటుంది. ఓకే, కూల్. ఇంకొకసారి అలా మాట్లాడంలే
ముందు కూర్చో అంటుంది స్ఫూర్తి. మైనా కాస్త కూలై తిరిగి చైర్లో కూర్చుంటే స్ఫూర్తి కూడా తనకి ఎదురుగా కూర్చుంటుంది. అన్నట్టు ఈరోజు సాయంత్రం ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఉంటే చెప్పు. శ్రీమాన్‌కి ముందుగానే ఒక మెసేజ్ పెడతాను. టెన్షన్ పడకుండా ఉంటాడు అని అంటుంది మైనా. ఈరోజు కేసెస్ అన్నీ డే టైంలోనే ఉన్నాయి. కొద్దిసేపట్లో ఆపరేషన్ థియేటర్‌కి వెళ్దాము అంటుంది స్ఫూర్తి. ఓకే అని చెప్పి ఊరుకుంటుంది మైనా. స్ఫూర్తి మాత్రం తన వైపు కన్‌ఫ్యూజన్‌గా చూస్తుంటుంది. అనుకున్నట్టుగానే ముకుంద్ కార్తీక్ ఆఫీస్‌కి చేరి క్యాబిన్‌లోకి వస్తాడు. కార్తీక్ తల వంచుకొని వర్క్‌లో ఉంటే ముకుంద్ మాత్రం పల్లవి చైర్ వైపు చూస్తాడు. చైర్ ఖాళీగా కనిపిస్తుంది. ఇదేంటి పల్లవి లేదు అని అనుకుంటాడు. అనుకోకుండా కార్తీక్ తల ఎత్తి అతని వైపు చూసి, అక్కడే ఉన్నారేంటి ముకుంద్ గారు, రండి కూర్చోండి అని అంటాడు. ముకుంద్ ఫైల్తో వచ్చి కూర్చొని, ఫైల్ ఫినిష్ అయిపోయింది కార్తీక్ అని అంటాడు. ఓకే అని ఫైల్ తీసుకుంటాడు. అవును, క్యాబిన్లో ఒక్కడివే కనిపిస్తున్నావు, పల్లవి లేదేంటి అని అడుగుతాడు. తనకి తలనొప్పిగా ఉందని పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళింది అంటాడు కార్తీక్. ఓ, నేను వస్తున్నానని తెలిసి పల్లవి వెళ్ళిపోయిందా? ఇలా ఎన్నాళ్ళు తప్పించుకుంటా పల్లవి అని ముకుంద్ మనసులో అనుకుంటాడు. ఆటోలో వెళ్తున్న పల్లవి అదే ప్రశ్న వేసుకుంటూ, నిజమే, ఈ దుర్మార్గుడి నుంచి ఇలా ఎన్నాళ్ళని తప్పించుకుంటాను అని అనుకుంటుంది. కొద్దిసేపటికి ఇంటికి చేరుకొని రూమ్లోకి వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీసేసరికి ముకుంద్ నుంచి వస్తున్న కాల్ అది. కోపంగానే లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. అప్పటికి ముకుంద్ కార్తీక్ ఆఫీస్ నుంచి బయటకొచ్చి కార్ దగ్గర నిలబడి, ఇవాళ బానే తప్పించుకున్న పల్లవి, బట్ ఇలా ఎన్నో రోజులు తప్పించుకోలేవని గుర్తుపెట్టుకో. త్వరలో నువ్వు నా చేతికి చిక్కాల్సింది. చిక్కకపోతే కార్తీక్ కర్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. చివరి డైలాగ్ విని పల్లవి కంగారు పడుతూ, కార్తీక్ సార్ 2 కోట్లు వదులుకోవాల్సి వస్తే మాత్రం అది నిజంగానే కార్తీక్ సార్కి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది అని అనుకుంటుంది. నైట్ 7 అవుతుండగా శ్రీమాన్ కోసం మైనా ఎదురు చూస్తూ ఉండగా శ్రీమాన్ లోపలికి వస్తాడు. శ్రీమాన్ వైపు చూసి మైనా చిన్న స్మైల్ ఇస్తే శ్రీమాన్ మాత్రం కోపంగానే చూసి రూమ్లోకి వెళ్ళబోతుంటే, ఆగు శ్రీమాన్ అని అంటుంది. శ్రీమాన్ ఆగిపోయి తన వైపు చూస్తాడు. నువ్విలా నా మీద కోపంగా మాట్లాడకుండా ఉంటే నాకు ఏదోలా ఉంది. అసలు నచ్చడం లేదు. ప్లీజ్ రోజులాగా ఉండటానికి చూడు అంటుంది మైనా. తనకి సమాధానం ఇవ్వకుండా శ్రీమాన్ రూములోకి వెళ్ళిపోతాడు. శ్రీమాన్ అంటూ మైనా చిరాగ్గా పిలుస్తూ ఆ లైన్ దాటి శ్రీమాన్ వెనకనే వస్తుంది. శ్రీమాన్ సూట్ విప్పి రూమ్లోకి వచ్చిన తన్ని అదే కోపంతో చూస్తుంటాడు. లైన్ ఎవరు దాటినా తప్పే. ఇప్పుడు నేను దాటాను కాబట్టి 100 రూపీస్ ఇస్తానులే కానీ ప్లీజ్ నాతో మాట్లాడు శ్రీమాన్ అంటుంది మైనా. నేనీతో మామూలుగా ఉంటే నేనంటే నీకు లెక్క లేకుండా పోతుంది. ఇంట్లో ఒక మనిషి ఉంటున్నాడనే ఆలోచన కూడా మర్చిపోతున్నావు అని అంటాడు. రియలీ ఐఎమ్ సో సారీ శ్రీమాన్, ప్లీజ్ నా సారీ యాక్సెప్ట్ చేయి అని అంటుంది. శ్రీమాన్ కోపంగా మొహం తిప్పుకుంటాడు. ప్లీజ్ శ్రీమాన్ అని అంటుంది. నా రూములో నుంచి వెళ్ళుమైనా అంటూ కోపడతాడు. ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా నువ్విలా చేస్తున్నావేంటి అని అడుగుతుంది. నీకోసం అర్ధరాత్రి పిచ్చి కుక్కలా తిరిగాను కాబట్టి నా కోపం అలాగే ఉంటుంది అని అంటాడు. నీ కోపం నాకు అర్థమవుతుంది శ్రీమాన్, కానీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే, నా రూమ్ నుంచి వెళ్ళమంటున్నాను కదా అని అంటాడు. ఈసారి మైనాకి కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తుంటాయి. అబ్బా, ఏదైనా గట్టిగా అంటే చాలు మీ ఆడవాళ్ళు కుళాయి తిప్పడానికి రెడీగా ఉంటారు కదా అని అంటాడు. కుళాయి తిప్పే వెనక ఉన్న బాధ కష్టం కూడా గ్రహించాలి కదా అంటుంది మైనా. అంతగా నీకొచ్చిన కష్టమేంటి అని అడుగుతాడు. కష్టమని కాదు, నిజంగానే నీకు మెసేజ్ పెట్టాలనే ఆలోచన నాకసలు రాలేదు అని అంటుంది. ఆ మాటలకి ఇంకా కోపంగా చూస్తుంటాడు. ఆ ఆలోచన రాకపోవటానికి కారణం ఇంతకుముందు నా ఇంట్లో నా కోసం ఎదురు చూసేవాళ్ళు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అని అంటుంది. ఈసారి ఆ మాటలకు శ్రీమాన్ ఫేస్లో కోపం స్థానంలో ఆశ్చర్యం, ప్రశ్నార్థకం కనిపిస్తుంది.
నేను చెప్పేది నిజం శ్రీమాన్. నాకు నా పేరెంట్స్ ఉండి ఉంటే, వాళ్ళు నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారేమో అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్నేమో. కానీ నా కోసం ఎదురు చూసేవాళ్ళు నాకు ఎవరు లేరు కాబట్టి, నాకసలు ఇన్ఫార్మ్ చేయాలనే ఆలోచన రాకుండా పోయింది అని అంటాడు. శ్రీమాన్ ఆ మాటలు మౌనంగా వింటూ ఉంటాడు. కార్తీక్ నేను లవర్స్ అయినా డే టైంలోనో లేక సాయంత్రమో కలిసి మాట్లాడుకునేవాళ్ళం. నైట్ డ్యూటీ ఉంటే వెళ్ళి చేసేదాన్ని. కానీ కార్తీక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేదాన్ని. కార్తీక్ కూడా అంతగా పట్టించుకోకపోయేవాడు. ఐ మీన్ నేను ఇంటికి వస్తున్నాను, పోతున్నాను అన్నట్టే ఉండేది కానీ, నేను ఏ టైంలో ఇంటికి వస్తున్నాను, ఏ టైంలో డ్యూటీకి వెళ్తున్నాను అనేది కార్తీక్ కూడా సరిగ్గా తెలీదు. ఇలా ఎన్నోసార్లు కేసెస్ ఉంటే నేను అర్ధరాత్రి పూట ఇంటికి రావడం నాకు అలవాటే. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అలవాటు లేదు కాబట్టి, ఇప్పుడు కూడా అంతే ఉండిపోయాను తప్ప, నేను నిన్ను తక్కువ చేయాలనే ఉద్దేశంతో కాదు. నువ్వు నా గురించి ఎదురు చూస్తావని తెలిసి ఉంటే, ప్రామిస్ నేను నీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని అని అంటుంది. తను చెప్పే రీజన్ కరెక్టే అని, అలా చెప్పడం వెనుక తన మనసులో ఉన్న బాధ ఏంటి అనేది శ్రీమాన్‌కి అర్థమవుతుంది. కానీ ఇప్పటినుంచి నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావని గుర్తుపెట్టుకుంటాను. ఇక మీదట ఇలాంటి సిట్యుయేషన్ వస్తే ఖచ్చితంగా నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకొకసారి నిన్ను టెన్షన్ పెట్టను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్‌క్యూజ్ చెయ్యి అని అంటుంది. సరే అన్నట్టుగా శ్రీమాన్ తల ఊపుతాడు. అది చూసి మైనా సంతోషపడుతూ థ్యాంక్ యూ శ్రీమాన్ అని అంటుంది. శ్రీమాన్ నవ్వుతూ చేయి చాపుతాడు. ఏం కావాలి అని అడుగుతుంది. లైన్ దాటావు కదా 100 అని అంటాడు. నా రూమ్‌లోకి వెళ్ళాక ఫోన్‌లో నుంచి ఖచ్చితంగా సెండ్ చేస్తానులే అంటది నవ్వుతూ. నువ్వు ఇంకొక రూల్ కూడా పెట్టి ఉండాల్సింది అంటాడు శ్రీమాన్. ఏంటది అని అడుగుతుంది మైనా. ఇలా ఒక రూమ్‌లోకొచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఫైన్ ఎక్కువ పడుతుందని రూల్ పెట్టి ఉంటే బాగుండేది అని అంటాడు. అంటే ఇప్పుడు నన్ను నీ రూమ్‌లో నుంచి వెళ్ళమని ఇండైరెక్ట్‌గా చెప్తున్నావా అని అడుగుతుంది. అంతే కదా మరి. నువ్వు వెళితే నేను షర్ట్ విప్పి ఫ్రెష్ అవుతాను. మళ్ళీ నీ ముందు షర్ట్ విప్పితే మళ్ళీ అదొక గోల అని అంటాడు. ఆ పని చేయకు. నేను వెళ్తున్నానులే. వంటలన్నీ రెడీ చేశాను. త్వరగా ఫ్రెష్ అయ్యిరా. ఇద్దరం డిన్నర్ చేద్దాము అని చెప్పి మైనా వెళ్ళిపోతుంది. మైనా మాటలకు శ్రీమాన్ ఆలోచిస్తూ షర్ట్ బటన్స్ విప్పుతుంటాడు. కొద్దిసేపటికి ఇద్దరు కలిసి కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ డిన్నర్ చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరికీ మాత్రం మాటల్లేవు. వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సెట్ చేస్తే కార్తీక్ కూర్చొని భోజనం పెట్టుకున్నాడు. కార్తీక్‌కి ఎదురుగా మరో పక్కన కూర్చొని పల్లవి కూడా భోజనం చేస్తుంటుంది కానీ, తను మాట్లాడకుండా తన బాధలో తను ఉంటుంది. కార్తీక్ తను చూస్తూ భోజనం చేస్తున్నాడు కానీ, ఏమీ మాట్లాడడం లేదు. కొద్దిసేపటికి కార్తీక్ భోజనం చేసి రూమ్‌లోకి వెళ్ళిపోతే, పల్లవి కిచెన్‌లో మిగిలిపోయిన పని చేసుకుంటూ ఉంటుంది. కార్తీక్ రూమ్‌లోకొచ్చి ఇంతకు ముందులా ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. పల్లవితో మాటలు లేకపోయేసరికి ఏదో తెలియని బాధ అతని మనసులో అలుముకుంటూ ఉంటుంది. ఇక్కడ మైనా, శ్రీమాన్ ఇద్దరూ కలిసి కిచెన్‌లో మిగిలిపోయిన పని పూర్తి చేస్తారు. కొద్దిసేపటికి కంబైన్డ్‌గా ఉన్న సోఫాలో కూర్చుంటాడు. కొడుకు సంబంధాల కోసం ఈశ్వరి పంపించిన ఫోటోలు శ్రీమాన్ సెలెక్ట్ చేసుకోవడంలో కన్‌ఫ్యూజన్‌లో ఉంటే, మైనా కూడా పక్కన కూర్చొని శ్రీమాన్‌కి సహాయంగా ఆ ఫోటోస్ సెలెక్ట్ చేసే పనిలో ఉంటుంది. ఇలా రోజులు గడిచి వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగి 6 నెలలవుతుంది. ఫైనల్‌గా శ్రీమాన్‌కి ఒక అమ్మాయి సెలెక్ట్ అయితే, పల్లవికి ముకుంద్ నుంచి వేధింపులు ఎక్కువవుతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.